ఏ కష్టం వచ్చినా స్వామికి చెప్పుకుంటే తీరిపోతుందని గట్టిగా నమ్ముతారు. మంచి జరిగితే అంతా ఆయనదయ్యే అనుకుంటారు. అట్లా ప్రతిరోజు లక్షల మంది ఆ వెంకన్న దర్శనం చేసుకొని మొక్కులు మొక్కుతా అంటారు, మొక్కులు చెల్లిస్తా అంటారు గుడుక. కలియుగ ప్రత్యక్ష దైవం ఆ శ్రీవారు. మరి అట్లాంటి స్వామివారి సన్నిధిలో తప్పు జరిగితే ఎవరైనా ఎందుకు గమ్మునుంటారో ఇటు ప్రభుత్వం అటు భక్తులు తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాల్సిందే అంటున్నారు. తప్పు చేసిన వాళ్ళు ఎంత టోళ్ళైనా ఇడిచేదే లేదు. కోట్ల మంది భక్తులు కొలిచే దైవం ఆ వెంకన్న ప్రసాదాన్ని ఎట్టకాల్తి చేస్తారు అని గట్టిగానే మాట్లాడిండు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు. మాట్లాడతాం బరాబర్ మాట్లాడతాం అన్నట్టు గట్టిగానే గరమైండు. ఇంకా ఏ ధర్మం మీదైనా సరే ఇలాంటి అపవిత్రం ఒక చర్చి మీద జరిగిన ఒక మస్జిద్ మీద జరిగిన దేశం అల్లకల్లోలం చేసేస్తారు, ప్రపంచం అంతా మాట్లాడతారు, గ్లోబల్ న్యూస్ అయిపోద్ది. కానీ దేశంలో కోట్లాది మంది హిందువులు అపవిత్రమైతే, ఈ ప్రసాదం అపవిత్రమైతే ఒక్కరు కూడా మాట్లాడకూడదు, ఇది సెక్యులర్ వ్యవస్థకు విఘాతం అంటే హిందువులకి మనోభావాలు ఉండవా? ఇది ఒక్కరు నిందించట్లా, అసలు మీరు ప్రస్తావన చేయకూడదు, ఇది తప్పు, ఇది మాట్లాడకూడదంటే ఎట్లా? పాత సర్కారోళ్ళు ఉన్నప్పుడు ఆలయాలన్నీ నాశనం చేసిండ్రు, దేవుళ్ళ విగ్రహాలు వలగొట్టిండ్రు అని సారు మస్తు కోపానికి వచ్చిండు. రామతీర్థం గొడవప్పుడు 219 గుడుల్ని మీరు అపవిత్రం చేసినప్పుడు మీ పాలనలో ఒక సగటు హిందువుగా నేను గొంతెత్తి పోరాటం చేయాలి అంటే రోడ్ల మీదకి ఆ రోజే వచ్చామని గుర్తుపెట్టుకోండి. ఆ రోజు కూడా రామతీర్థం రాముల వారి విగ్రహాన్ని మీరు నరికేసి అర్చకులు చేతిలో పట్టుకున్నప్పుడు చాలా బాధ ఉంది. కానీ ఆ రోజు కూడా దాన్ని రాజకీయ పరంగా మేము తీసుకెళ్ళాల. వెంకన్న గుడిలా అపచారం జరిగిందని సారు ప్రాయశ్చిత్త దీక్ష పట్టిండు. క్షమించు వెంకన్న అని గుంటూరు జిల్లా నంబూరు దశావతార వెంకటేశ్వర స్వామి గుళ్ళె పూజలు చేసి 11 రోజులు దీక్ష తీసుకున్నాడు. అటెన్కనే గిట్ల పాత సర్కారోళ్ళ మీద నూనెల పడ్డ పోసిత్తు లెక్క చిటపటలాడిండు. అటు ముఖ్యమంత్రి బాబు సారు అయ్యగారులను పండితులను ఇంటికి పిలుచుకొని మీటింగ్ అయ్యిండు. అపచారం జరిగింది కాబట్టి ఏం చేయాలి ఎట్ట చేయాలి అన్నట్టు అడిగిండాట. ఇక దానికి సోమవారం నాడు మహాశాంతి యాగం చేస్తున్నట్టు చెప్పినరాట పండితులు. ఇగిదిట్లుంటే ఇంకో దిక్కు పాత సర్కారోళ్ళ ఆయాంలోనే నెయ్యి కల్తీ అయ్యిందంటారు కాబట్టి చాలా మంది వాళ్ళ మీదనే కోపానికి వస్తున్నారు. తాడేపల్లిలో ఉన్న మాజీ సీఎం జగనాల్ సార్ ఇంటికాడికి లొల్లికి పోయిండ్రు కొంతమంది, గాయి చేసిండ్రు. అట్లిట్లా అందరిని పోలీసు లాగబట్టి బండ్లెక్కిచ్చి అక్కడి నుంచి తోలుకపోయిండ్రు. ఇంకో దిక్కు మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీద దాడి చేస్తారా అని ఫ్యాన్ పార్టీ వాళ్ళు కోపానికి వచ్చిండ్రు. ఎంతో మంది భక్తులు కలిగినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి సన్నిధిని వారి మనోభావాలకు వ్యతిరేకంగా రాజకీయంగా ఉపయోగించుకోవాలనేటువంటి నీచమైన ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. కాదని చెప్పమని నేను అడుగుతా ఉన్నా. మేము చెప్పాము, నిన్న కూడా చెప్పాం, అవసరమైతే రండి మీరు చర్చకు సిద్ధమని చెప్పాం. దానికి సమాధానం లేదు. చంద్రబాబు నాయుడు గారు మీరు మీ లోకేష్ కుటుంబ సమేతంగా వచ్చి వెంకటేశ్వర స్వామి దగ్గర మీరు ప్రమాణం చేస్తారా దీనిలో కల్తీ కలిసిందని నిరూపణ అయిందని చేస్తారంటే దానికి సమాధానం లేదు. గుడ్డ కలిచారు, మొఖానేశారు, తుడిచిపెట్టుకోమంటున్నారు. ఇటు తెలంగాణలో కూడా వెంకన్న ప్రసాదం కల్తీ చేసిండ్రని చాలా మంది బాధపడతాండ్రు. సెంటర్ మంత్రి బండి సారు తిరుమల లడ్డూను అందరికి పంచిపెట్టిండు. తప్పు చేసిన వాళ్ళని గట్టిగా ఆరుసుకుంటాం అన్నట్టు మాట్లాడిండు. ఈ ప్రభుత్వం మంచి ఆలోచనతో ఇలా పవిత్రమైనటువంటి ఆ లడ్డు ప్రసాదాన్ని మీకు అందజేస్తుంది కాబట్టి గతంలో జరిగిందని చెప్పి మీరు మళ్ళీ ఇప్పుడు లడ్డూను అపవిత్రం చేసే ప్రయత్నం చేయద్దు, దీని మీద అనవసరపు ప్రచారం చేసే ప్రయత్నం చేయద్దు. ఇప్పుడు ప్రభుత్వం మారిందన్న విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోండి. ఇప్పుడున్న ప్రభుత్వం నిక్కచ్చిగా నిజాయితీగా వ్యవహరిస్తున్నది. ఆయిల్ కానీ అన్ని ప్యూర్ వాటితో కూడా ఇలా లడ్డు తయారు చేస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వము స్వామివారి భక్తులను కాపాడే ప్రయత్నంలో భాగంగానే, వాళ్ళ మనోభావాలను కాపాడే ప్రయత్నంలో భాగంగానే ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. అటు దేశమంతా దేవుని ప్రసాదాలు ఎట్టట తయారు చేస్తాండ్రు అని ఆలయాలలో చెకింగులు నడుస్తున్నాయి. అన్ని రాష్ట్రాలలో సర్కారోళ్ళు ముందే హుషారైతున్నారు. ఇక తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడేదాకా ఊకునేది లేదంటారు వెంకన్న భక్తులు. మరిగా ఏం చేస్తారో ఏమో చూసుకుంటూ పోవాలి.